పాపం మనిషిని బంధించేస్తుంది. మొదట పాపం, ఏ పాపమైనా సరే సాలిగుళ్ళు అల్లుకుంటుంది, మెల్లగా తెంపేసుకోవచ్చుని అనుకుంటావు, కానీ ఆ సాలిగుడు కాస్త ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. తెంపుదాం అనుకున్న తెగదు, నేను చంపేంత వరకు ఆ పాపం విడిచిపెట్టదు. కాబట్టి పాపాన్ని మీరు ఒకవేళ అలవాటుగా చేసుకున్నట్లయితే, ఎటువంటి పాపంతో నువ్వు ఉన్నా సరే, ఎంత ముదిరిపోయిన పాపంతో నువ్వు బాధపడుతున్నా సరే, యేసు రక్తం ప్రతి పాపం నుంచి ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. ఈరోజున యేసు ఆయన దగ్గరికి వస్తున్నటువంటి వారు అనేక మంది వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది లంచగొండితనం కలిగినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది దొంగలు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది సీరియల్ కిల్లర్స్ అంటే నరహత్యలు చేసేటువంటి వారు, రాడికల్స్, ఇంకా టెర్రరిస్టులు లాంటి వాళ్ళు భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ప్రభు వారి యొక్క కృప ద్వారా వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. మన దేశంలో రాజేందర్ జగ్గల్ అనేటువంటి ఒక సీరియల్ కిల్లర్ ఉంటుండేటువంటి వాడు. అంటే అతడు రెగ్యులర్గా హత్యలు చేస్తుంటాడు. హత్య చేస్తున్నప్పుడు ఒక సిగ్నేచర్ అక్కడ పెట్టి వెళ్తూ ఉంటాడు. అంటే పోలీసు వాళ్ళకి అర్థం కావాలి పలానా వ్యక్తి చేశాడు, లేకపోతే ఒకే వ్యక్తి చేస్తాడని తెలియాలని ఆ సీరియల్ కిల్లర్స్ కనబడుతుంటారు. రాజేందర్ జగ్గల్ ఒక సీరియల్ కిల్లర్ ఉండేటువంటి వాడు. కానీ ఇలాగే మీ వలె వాక్యం వినటువంటి ఆ వ్యక్తి చెరసాల్లో ఆ వ్యక్తి వాక్యాన్ని విన్న తర్వాత తన హృదయాన్ని మార్చుకోగలిగాడు, నీతిమంతుడిగా మార్చబడగలిగాడు. దేవుని వాక్యం అనుకున్న శక్తి లాంటిది, యేసు రక్తం అనుకున్న పవర్ లాంటిది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.